ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియోల్ని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి. ఈరోజు వీడియోలో పద్మావతి అమ్మవారికి వస్త్రాలంకరణ చేసి చూపిస్తాను. అలాగే పద్మావతి అమ్మవారు విగ్రహాలకు కానీ, లక్ష్మీ అమ్మవారి విగ్రహాలకు కానీ ఈ ప్యాటర్న్లో అయితే వస్త్రాలంకరణ చేస్తూ ఉంటారండి. నేను ఎలా చేస్తాను ఏంటనేది ఈ వీడియోలో చూడండి. ఇక్కడ ముందుగా అయితే కుచ్చులు పోసుకోవాలండి. ఎప్పుడైనా సరే మనం కుచ్చులు పోసుకునేటప్పుడు ఆ నేలను చక్కగా తడిగుడ్డ పెట్టి తుడిచి, ఆ తర్వాత ఏమన్నా డస్ట్ పార్టికల్స్ ఉంటే ఊడ్చి, ఆ తర్వాతే అక్కడ తొక్కకుండా ఒక అరగంట సేపు ఆరిన తర్వాత మనం నీళ్ళల్లో వేసినప్పుడు అది మాఫ్ పెట్టేటప్పుడు పసుపు వేసి శుభ్రం చేసి, ఆ తర్వాత ఈ విధంగా అయితే కుచ్చులు పోస్తూ ఉంటాడండి ప్రతిసారి. అంటే మామూలుగా అయితే చాప్ మీద అలా వేయచ్చు కదా అంటారు. నాకు ఈ ఫస్ట్ నుండి కూడా అలవాటండి. నేను మీకు చూపించడానికి కోసమని కింద వేసి చూపిస్తున్నాను. మామూలుగా అయితే మేము నుంచుని అటు ఇటు పట్టుకుంటారండి. మా చెల్లి అటు ఇటు పట్టుకుంటుంది కాబట్టి నేను అలా అయితే వేస్తూ ఉంటాను. మొన్న ఒకసారి పెట్టే కదండి చీరలు ఎలా కుచ్చులు పోసుకోవాలండి. అలా అయితే అలా పోస్తాము. మా చెల్లి లేదు అంటే నేను మాత్రం ఇలానే కింద వేసుకుని చేసుకుంటానండి. ఇది ఒక ఈజీ మార్గం అది. ఇది చూసి తప్పుగా ఎవరు అనుకోబాకండి. కింద పెట్టానని చీర అది మీకు ముందుగానే చెప్తున్నాను. ఆ తర్వాత పద్మావతి అమ్మవారికి వస్త్రాలంకరణ అయితే మొదలు పెట్టేశానండి. పద్మావతి అమ్మవారే కదండి, లక్ష్మీ అమ్మవారికి కూడా ఇదే విధంగా అలంకరించుకోవచ్చు మనం కూడా ఈజీగా. మీరు లక్ష్మీదేవి విగ్రహాలు ఉన్నాయి కదండి, మీ ఇంట్లో ఉంటాయి కదా, ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో. చాలామంది ఇప్పుడు వరలక్ష్మి వ్రతానికి అమ్మవారి విగ్రహాలే పెట్టుకుంటున్నారండి. కాళ్ళు చేతుల కంటే విగ్రహాలే పెట్టుకుంటున్నారు చక్కగా. ఆ విగ్రహాలకే అలంకరించుకుంటూ ఉంటున్నారు. అందుకని మీకు విగ్రహాలకి అయితే ఎలా కట్టుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. నేర్చుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ కూడా నేర్పించడం కోసమని ఈ వీడియో అయితే తీశానండి. మామూలుగా అయితే అమ్మవారి విగ్రహాలకి అలంకరించి ఎక్కడ చూపిరండి. దేవాలయాల్లో కూడా కొన్ని దేవాలయాలు మాత్రమే చూపిస్తారు, కొన్ని అసలు చూపిరు కదా. మీరు యూట్యూబ్లో వెతికినా కూడా కొన్నే కనపడతాయి మనకి. కానీ నిజంగా అండి, వస్త్రాలు అమ్మవారి విగ్రహాలు కట్టేటప్పుడు ఎప్పుడైనా సరే చీరలు అలంకరించేటప్పుడు ఎవరికి చూపించకూడదు లెక్క అయితే. నేను మీ అందరి కోసం మీరు ఈజీగా రెడీ చేసుకుంటారు. అలాగే వరలక్ష్మి వ్రతం దగ్గరికి వస్తుంది కాబట్టి మీ అందరి కోసమని ఈ వీడియో అయితే చూపిస్తున్నాను చూడండి. ముందుగా అయితే చీరను అయితే కట్టుకున్న తర్వాత పవిట అనేది చున్నీ టైప్లో తీసుకురావాలండి. చూస్తున్నారు కదా, చున్నీ టైప్లో తీసుకొచ్చిన తర్వాత వెనక వైపు టై చేసుకోవాలి. చూసారా, కొంచెం నేను అంటే టై చేస్తున్నా కాబట్టి అటు సైడ్కి కనపడలేదు మీకు. అంటే చున్నీ వేయటం చూసారు కదా పవిట, ఆ తర్వాత వేయండి. అలాగే చాలామంది అన్నారండి, నిన్న కామెంట్ ఒకటి వచ్చారండి, బ్యాక్గ్రౌండ్ మార్చమన్నారు. ఏ బ్యాక్గ్రౌండో నాకు అయితే ఐడియా లేదండి. అంటే అమ్మవారి వెనకాల బ్యాక్గ్రౌండా లేకపోతే థంబ్నెయిల్లో అనేది నాకు అర్థం కాలేదండి. మరొక్కసారి ఈరోజు వీడియో చూసిన తర్వాత మీరు కామెంట్ చేస్తే నేను తప్పకుండా మారుస్తానండి. మీరు అన్నట్లే బ్యాక్గ్రౌండ్ నేను తయారు చేయించుతున్నానండి కొత్తది వచ్చిన తర్వాత మీకు ఈ నెలాఖరులోపు కొత్తది కూడా వస్తుంది. వచ్చిన తర్వాత అది వేసి కూడా మీకు చూపిస్తానండి. ప్రస్తుతానికైతే ఇది ఒకటే ఉందండి. మొన్నే ఉతికి వేసాము, ఇప్పుడుదే కాదు. అంటే నేను తిరుచానూరులో అలా చూసినప్పుడు రెడ్ వేస్తారు కాబట్టి నేను అదే వేస్తూ ఉన్నాను. ఇంకా కలర్స్ ఏమన్నా ఉంటాయో తెలుసు కదా, బ్లూ కలర్ ఉందండి, అది కూడా వేసి మీకు చూపిస్తాను కావాలంటే. ఒకటి ఆర్డర్ పెట్టాను, అది అంటే అది తయారు చేస్తున్నారండి వారు. తయారు చేయగానే నేను అది తీసి మీకు చూపిస్తాను, వీడియో తీసి. ఎలా అంటే నేను పెయింట్ వేయించి తెప్పిస్తున్నాను. అంటే మన సబ్స్క్రైబర్ ఒకరు వేస్తారంట, వారు నాకు పంపిస్తామన్నారు. అందుకని నేను ఈ బ్యాక్గ్రౌండ్ అనేది ఇక్కడ మాత్రం వీడియోలో చూపించే బ్యాక్గ్రౌండ్ మాత్రం చూపిస్తున్నాను. కాదు తమిళలో అంటారా, చెప్తే నేను తమిళలో మారుస్తానండి, తప్పకుండా మారుస్తాను. ఇది ఇక్కడతో అలంకరణ అయిపోయింది. వస్త్రాలంకరణ చీర కట్టేసాం, కుచ్చులోడు తీసేసాం. అమ్మవారు చాలా బాగున్నారు కదా. ఆ తర్వాత అమ్మవారికి పైన ఈ నగలు అనేది మామూలుగా అయితే దారంతో కడతారండి. ఎందుకంటే ఈ దారంతో కట్టాలి అంటే, నగలు ఒక్కొక్కసారి మనం పుష్పం వేస్తాం. పుష్పం ఇలా వేసినప్పుడు
పుష్పం తగిలినప్పుడు మనం తీసేటప్పుడు పుష్పం తీసేటప్పుడు చెయ్యి కదిలిందనుకోండి, మన పువ్వు చెయ్యి గనక నగకు తాకిందంటే అది చెరిగిపోతుంది. అలా ఉండకుండా నేనైతే దారం అయితే కడతాను. దారం కడటం వల్ల అక్కడ ఉంటుందని చెప్పి ఆ తర్వాత ఒక మల్లెపూల మాల వేశాను. తర్వాత చీర చూడండి అసలు ఎంత బాగుందో, అమ్మవారు నుంచున్నట్లుగా ఉన్నారు. ముందుగా అయితే మనం అంటే సైడ్ ప్లీల్స్ అనేది తీయకూడదు అటు ఇటు. తర్వాత దండలన్నీ వేసిన తర్వాత మనం అవన్నీ కూడా లూజ్ చేసుకుంటే సరిపోతుంది. వెనక వైపు వేసేసానండి ఇది. ఎందుకంటే మనం గజమాల లాంటిది వేయబోతున్నాం కాబట్టి అదైతే వేసిన తర్వాత పోల్ జడ పెడదామని ట్రై చేశానండి. అక్కడ నిలబడలేదు. నిలబడకపోతే వెనక వైపు అమ్మవారికి కుప్పల్లే ఉంటుంది కదండి, ఆ కుప్పకైతే కట్టేశాను. చాలా బాగా సెట్ అయిపోయిందండి. ఈ విధంగా అయితే వెనక వైపు కూడా వేసేసాను. తర్వాత మాల వేశానండి. చూసారా మాల ఎంత బాగుందో అమ్మవారికి. వేసిన తర్వాత గజమాల రూపంలో వేసి చూసారా ఎంత బాగున్నారు అమ్మవారు. అయిపోయింది. ఇంతేనండి, చాలా సింపుల్గా అలంకరణ చేసుకోవచ్చండి. తర్వాత ఆ కుచ్చులన్నీ కూడా ఇలా విడదీస్తే బాగుంటుంది. తర్వాత దగ్గర నుండి కూడా చూపిస్తాను చూడండి, అమ్మవారు ఎంత బాగున్నారో. విశాలంగా వచ్చి మన ఇంట్లో కూర్చున్నట్లుగానే ఉన్నారు కదండి. మీరు కూడా ట్రై చేయండి. విగ్రహాలు ఉంటే చక్కగా ఈ విధంగా అయితే సింపుల్గా అయితే అలంకరించుకోవచ్చు. నేను పద్మావతి అమ్మవారికి అవ్వచ్చు, లేదా లక్ష్మీ అమ్మవారికి కూడా ఇదే విధంగా చీర కట్టుకోవచ్చండి. చూసారా నామం అంటే కళ్యాణ తిలకం అంటారు చూడండి, అమ్మవారికి అది పెట్టాను. ముక్కు పుడుకు పెట్టాను. తర్వాత మంగళసూత్రాలు వేశాను. అమ్మవారిని అయితే సింపుల్గా చేశాను. కవచాలు ఎలా అలంకరించాలో మరొక వీడియోలో చూపిస్తానండి. కవచాలు కూడా ఉన్నాయి. ఆ కవచాలు వేసి చూపిస్తాను. ఈ వీడియో ద్వారా ఏంటంటే చాలామందికి కవచాలు ఇవన్నీ ఉండవు కదండి, ఓన్లీ విగ్రహం ఉంటుంది. అలాంటి వారి కోసం అనేది ఈ వీడియో అయితే తీశాను. మీకైతే ఈ వీడియో నచ్చిందని భావిస్తున్నాను. ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.